హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం ఒక మంచి డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దానికి పార్ట్ 2 కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అలాగే మీ సిస్టర్ ఉంది కదా, తను షైన్ ఆన్ మీ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఆ వీడియోస్ని పెట్టడానికి కొంచెం లేట్ అవుతుంది. తను అవైలబుల్లో ఉన్నప్పుడు మాత్రమే వీడియోస్ వస్తాయి. సో ఆ వీడియోస్ ఖచ్చితంగా వస్తాయి. సిరీస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరైతే సపోర్ట్ చేస్తూనే ఉండండి, వీడియోస్ని లైక్ చేయండి. ఇప్పుడైతే మనం రీసెంట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్న మళ్ళీ అదే డ్రామాని కంటిన్యూ చేద్దాం. అంతే, ఇప్పుడు మనం పార్ట్ 2ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక స్టోరీ స్టార్ట్ చేద్దాం. లాస్ట్ వీడియోలో ఒక పక్క టియోన్ గాడితో మన డాక్టర్ యాంగ్ ఫుల్గా బిల్డప్ ఇస్తుంటాడు. నేను మామూలు డాక్టర్ని కాదు, ప్రపంచంలోనే ఫేమస్ సర్జన్ కన్నా తోపుని అని సొల్లు చెప్తుంటాడు. వాడి బిల్డప్ పీక్స్లో ఉండగా సడన్ గా పైనుంచి డబ్బేల్మని ఒక శవం వచ్చి వాడి మీద పడుతుంది. ఆ దెబ్బకి యాంగ్ గాడు భయంతో కెవ్వుమని అరుస్తాడు. అది చూసి టియోన్ గాడు నవ్వుతూనే ఉంటాడు. ఎంత బాగున్నావురా ఆ శవం కింద అన్నట్టు. యాంగ్ ఆ శవం కింద నుంచి పాక్కుంటూ బయటికి వచ్చి చూస్తే ఆ బాడీ కింద ఏదో వింత గాయాలు కనిపిస్తాయి. అదే టైంలో లీకి కూడా ఇంకో శవం దొరుకుతుంది. దాని చేతి మీద ఒక మిస్టీరియస్ టాటూ ఉంటుంది. లాస్ట్ వీడియోలో మనం ఇక్కడ దాకా చెప్పుకున్నాం. దీన్ని బట్టి చూస్తే ఇది మనిషి చేసిన హత్య కాదు, ఖచ్చితంగా ఏదో మానిస్టర్ చేసి ఉంటుందని లీకి డౌట్ వచ్చి వెంటనే టీం మొత్తాన్ని మీటింగ్ కి పిలుస్తాడు. సీన్ కట్ చేస్తే ఉవా దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ ఆమె తన బ్రదర్ ని చూసి షాక్ లో ఉండిపోతుంది. చనిపోయాడనుకున్న వాళ్ళ బ్రదర్ కళ్ళ ముందు ఉండేసరికి నమ్మలేకపోతుంది. నువ్వింత అమాయకుల్ని చంపుతున్నావారా అని అడిగితే ఆ తమ్ముడుగాడు ఏమాత్రం ఫీలింగ్ లేకుండా అవునని చెప్పి ఉవా తలని పట్టుకొని టేబుల్ కేసి గట్టిగా బాధేస్తున్నాడు. ఉవా ఆ దెబ్బని తప్పించుకొని తిరిగి అటాక్ చేస్తూ ఎందుకు వచ్చావురా తింగరోడా అని మళ్ళీ నిలదీస్తుంది. వాడేమో నీకు తర్వాత తెలుస్తుందిలే అని మళ్ళీ కొట్టడానికి వస్తున్నాడు. కానీ లీ జో అటువైపు రావడం సెన్స్ చేసి అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తాడు. కానీ జో అడ్డుకొని వాడితో ఫైట్ చేస్తాడు. జో పవర్ ముందు వాడు నిలబడలేకపోయినా కూడా ఎలాగోలా జిత్తుల మారిలా తప్పించుకొని పారిపోతాడు. ఉవా బాగా అప్సెట్ అయిపోతుంది. ఫ్రెండ్స్ తో అసలు నిజం చెప్తుంది. మా బ్రదర్ గాడు అమాయకుల్ని చంపుతుంటే చూడలేక వాడిని ఆపడానికి నేనే చంపడానికి ట్రై చేశా. అది నా లైఫ్ లోనే అత్యంత కష్టమైన పని. నేను వాడిని ద్వేషించట్లేదు, కేవలం అమాయకుల్ని కాపాడడానికి అలా చేశాను. కానీ వాడు ఇప్పుడు నా మీద పగ తీర్చుకోవడానికి వచ్చాడు. మనం ఇప్పుడు ఒక పెద్ద డిజాస్టర్ వైపు వెళ్తున్నాం అని వార్నింగ్ ఇస్తూ చాలా ఏడుస్తుంది. జియా ఆమెని ఓదారుస్తుంది. టీమ్ అంతా కలిసి ఆ ఏరియాని ఎక్స్ప్లోర్ చేస్తుంటే ఒక పురాతనమైన గడియారం కనిపిస్తుంది. అది చూడడానికి చాలా ఏన్షియంట్ గా ఉంటుంది. వాళ్ళు దాని దగ్గరికి వెళ్ళగానే అది సడన్ గా మెరుస్తూ ఒక వింత కాంతిని రిలీజ్ చేస్తుంది. అంతే, అక్కడున్న వాళ్ళందరూ మాయమైపోతారు, ఒక టియోన్ గాడు తప్ప. పాపం వాడు ఒక్కడే మిగిలిపోతాడు. మాయమైపోయిన లీ, జియా, జో ఒక వింత ప్లేస్ లో పడతారు. అక్కడంతా ఆడవాళ్ళు డ్రామాటిక్ గా డ్యాన్సులు వేస్తున్నారు. అసలు ఎక్కడికి వచ్చాం, ఎలా వచ్చామని ఎవరికీ అర్థం కాదు. లీ వెంటనే మనందరం విడిపోయి వెతుకుదామని ప్లాన్ చెప్తాడు. తను జియాతో ఉంటానని జోని ఒక్కడినే వెళ్ళమని చెప్తాడు. అక్కడ కూడా పులిహోర ప్లాన్ చేస్తున్నాడన్నమాట. మరొక పక్క ఉవా యాంగ్ ఒక చోట పడతారు. యాంగ్ భయపడుతూ మీ బ్రదర్ ఇక్కడే ఎక్కడో ఉన్నట్టున్నాడు అంటాడు. అంతలోనే ఉవాకి వాళ్ళ బ్రదర్ కనిపిస్తాడు. వాడు చైన్స్ తో బంధించి ఉండి చాలా వీక్ గా కనిపిస్తాడు. ఆ స్థితిలో బ్రదర్ ని చూసేసరికి ఉవాలోని అక్క ప్రేమ తన్నుకొస్తుంది. బాధతో వాడిని విడిపించడానికి ఆ గొలుసులని పట్టుకుంటుంది. క్రిస్టియన్ అంటే తను అలా పట్టుకోగానే ఆ చైన్స్ వాళ్ళ బ్రదర్ చేతుల నుంచి ఉవా చేతులకి చుట్టుకుంటాయి. వాడు మాత్రం ఫ్రీ అయిపోయి నేను త్వరలోనే నీకంటే బలవంతుడిని అవుతా, నాది నేను దక్కించుకుంటా అని డైలాగ్ వేసి వాళ్ళ సిస్టర్ ని బందీగా వదిలేసి వెళ్ళిపోతాడు. ఉవా భయంతో ఉలిక్కిపడి లేస్తుంది. తీరా చూస్తే యాంగ్ గాడు ఆమెని నిద్ర లేపుతున్నాడు. అదంతా పీడకల అని ఆమెకి అర్థమవుతుంది. కానీ తన బ్రదర్ తన్ని ఎంతలా ద్వేషిస్తున్నాడో ఆ కళ ద్వారా కన్ఫర్మ్ అయ్యి పాప బోర్న ఏడ్ చేస్తుంది. సడన్ గా ఆమెకి ఇందాకటి లాంటిదే ఇంకో గడియారం కనిపిస్తుంది. దాని దగ్గరికి వెళ్ళగానే ఉవా మాయమైపోతుంది. పాపం యాంగ్ గాడు మళ్ళీ ఒంటరిగా మిగిలిపోయి భయంతో అరుస్తూ ఉంటాడు. ఉవా ఈసారి ఒక మార్కెట్ ప్లేస్ లో పడుతుంది. అక్కడ వారియర్స్ షేప్ లో ఉన్న బొమ్మలు ఉంటాయి. అక్కడ ఒక వింత మనిషి ప్రత్యక్షమవుతాడు. వీడే విష్ మానిస్టర్. వాడు ఉవాతో నీ తమ్ముడి విషయంలో జాగ్రత్త, వాడు పవర్ఫుల్ అయ్యాక ఫస్ట్ చంపేది నిన్నే అని భయపడతాడు. ఇంకా చాలా విషయాలు మాట్లాడుతూ నేను నీ బ్రదర్ కి కనిపించి వాడికి ఒక కోరిక తీర్చాను. వాడి కోరిక ఏంటో తెలుసా? నువ్వు సంతోషంగా ఉండాలని, ఫ్రీగా బ్రతకాలని కోరుకున్నాడు. కానీ నువ్వేమో వాడిని చంపడానికి చూస్తున్నావు. నువ్వు ఒక రాక్షసివి, చెడ్డ సిస్టర్వి అని ఉవాని గిల్ట్ ట్రిప్ లోకి నెట్టేస్తాడు. ఆ మాటలకి ఉవా మెంటల్ గా వీక్ అయిపోయి చేతిలో ఉన్న బౌ కింద పడేస్తుంది. ఆ మాన్స్టర్ ఇంకా రెచ్చిపోయి
నువ్వు కుప్పకూలిపోతే సరిపోదు, చేసిన తప్పుకి మూల్యం చెల్లించుకోవాలి, నిన్ను గతంలోకి పంపిస్తా, నీ తప్పు సరిదిద్దుకో అని ఆఫర్ ఇస్తాడు. ఉవా ఎమోషనల్ గా డిస్టర్బ్ అయిపోయి సరే అంటుంది. కరెక్ట్ గా అప్పుడే యాంగ్ గాడు ఆ గడియారం వెనక నుంచి అరుచుకుంటూ వస్తాడు. వద్దు, ఒప్పుకోకు అని అరుస్తూ ఆ గడియారాన్ని పగలగొట్టేస్తాడు. వాడు వాళ్ళిద్దరి మాటలు వినేసి ఉంటాడు. ఆ బద్దలైపోయిన గడియారం నుంచి రక్తం కారి అది ఒక పవర్ఫుల్ లైట్ లాగా మారి యాంగ్ ని లోపలికి లాగేసుకుంటుంది. యాంగ్ ఇప్పుడు ఉవా ఉన్న ప్లేస్ కి వచ్చేస్తాడు. ఆ విష్ మాన్స్టర్ చేతిలో ఒక ఇసుక గడియారం ఉంటుంది. సడన్ గా వాడు ఉవా బాడీలో ఉన్న మ్యాజిక్ ఎనర్జీని లాక్కోవడం స్టార్ట్ చేస్తాడు. ఆ మాన్స్టర్ యాంగ్ మీద అటాక్ చేయబోతూ ఉంటే ఉవా వాడి మీదకి దూకేస్తుంది. వాడు ఉవాని విసిరిగొట్టేసి టేబుల్ మీద ఉన్న ఒక బొమ్మని తీసుకొని మంత్రం వేస్తాడు. ఆ బొమ్మ సడన్ గా ఉవా వాళ్ళ బ్రదర్ లాగా మారిపోతుంది. ఆ డూప్లికేట్ బ్రదర్ మిస్ యూ అక్క అంటాడు. కానీ ఆ విష్ మానిస్టర్ గాడు మధ్యలో దూరేసి ఎందుకు మిస్ అవుతావురా నువ్వు, ఆమెనే కదరా నిన్ను చంపాలని చూసింది, పగ తీర్చుకో అని వాడిని రెచ్చగొడతాడు. వాడేమో ఉవా మీదికి అటాక్ చేస్తాడు. ఉవా స్ట్రాంగ్ గా ఉండేసరికి ఆ మానిస్టర్ గాడు వీడి వల్ల కాదులే, నేనే నిన్ను చంపుతా అని డైరెక్ట్ గా రంగంలోకి దిగేస్తాడు. ఉవాని చంపడానికి ఒక పెద్ద అటాక్ చేస్తే చివరి నిమిషంలో యాంగ్ గాడు అడ్డం దూకేసి ఆ దెబ్బని తన మీద వేసుకుని ఉవాని కాపాడతాడు. కరెక్ట్ గా అదే టైంకి లీ, జియా, జో అక్కడికి ఎంట్రీ ఇస్తారు. లీ ఎక్స్ప్రెషన్ చూడగానే అర్థమైపోతుంది వాడికి ఆ విష్ మాన్స్టర్ ఎవరో ముందే తెలుసు అని. ఆ మాన్స్టర్ గాడు లియోన్ గాడితో కలిసి పనిచేస్తున్నాడని మనకి తెలుస్తుంది. ఇంతలో బయట మన టియోన్ గాడు గడియారం ముందు కాపలాగాస్తుంటాడు. సడన్ గా గడియారం గడగడ వణికిపోతుంది. చూస్తే లియోన్ గాడు ఆ గడియారం ద్వారా లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తుంటాడు. టియోన్ ఫుల్ సీరియస్ అయిపోయి నా ఫ్రెండ్ని ఎవరో టచ్ చేయడానికి వీల్లేదు, వాళ్ళిప్పుడు నా ఫ్యామిలీరా అని అడ్డుపడతాడు. లియోన్ నవ్వుతూ నీ చావు నువ్వే కోరి తెచ్చుకుంటున్నావు కదరా అని వార్నింగ్ ఇస్తాడు. లోపల లీ ఆ విష్ మానిస్టర్ తో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఆ మానిస్టర్ లీని కొడుతూనే ఉంటాడు. కానీ సడన్ గా జియా నుదిటి మీద ఉన్న ఆ మార్క్ ని చూసి స్టాచ్యూలా ఆగిపోతాడు. వాడికి జియాని చూస్తే తన గురువు అదే టీచర్ గుర్తొస్తుంది. జియానే టీచర్ ఏమో అని కన్ఫ్యూజ్ అవుతాడు. జియా నేను ఆమెని కాదు స్టూడెంట్ అని చెప్తుంది. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ మానిస్టర్ గాడు మనుషుల కోరికలు తీర్చినట్టు యాక్షన్ చేసి తర్వాత వాళ్ళని బొమ్మల్లా మార్చేసి ఆడుకుంటాడు. ఆ టేబుల్ మీద ఉన్న బొమ్మలన్నీ ఒకప్పుడు మనుషులే. జియా ఈ విషయాన్ని ఉవాకి చెప్తూ మీ బ్రదర్ని కూడా వీడే కంట్రోల్ చేసి అమాయకుల్ని చంపేలా చేస్తున్నాడని చెప్తుంది. ఆ మాట వినగానే ఉవా తట్టుకోలేక ఏడుస్తూ వాడిని చంపేయండి అని అరుస్తుంది. కానీ ఆ మానిస్టర్ ఉవా మీద అటాక్ చేయబోతూ ఉంటే నిజమైన ఉవా వాళ్ళ బ్రదర్, అదే ఇందాకటి డూప్లికేట్ కాదులేండి, ఒరిజినల్ గాడు వచ్చి మానిస్టర్ని తోసేసి వాళ్ళ సిస్టర్ని కాపాడుతాడు. సో మానిస్టర్ కూడా వాడిని కొట్టేసి పారిపోతాడు. కింద పడిపోయిన తన బ్రదర్ దగ్గరికి ఉవా వెళ్ళి ఏడుస్తూ సారీ చెప్తుంది. వాడేమో తన సిస్టర్తో మాట్లాడుతూ నేను నీ మీద కోపంగా లేను, నా వల్లే అమాయకులు చనిపోయారు అని బాధపడి వాళ్ళ సిస్టర్ని క్షమించమని అడిగి సడన్ గా మాయమైపోతాడు. ఉవా గుండె కూడా పగిలిపోతుంది. లీ అక్కడ టేబుల్ మీద ఉన్న బొమ్మల్లో ఒక స్పెషల్ బొమ్మని చూస్తాడు. ఆ మానిస్టర్ కి ఆ బొమ్మ అంటే పిచ్చ ప్రాణం అని లీ కనిపెట్టేస్తాడు. వెంటనే ఆ బొమ్మని చేతిలోకి తీసుకొని రే మానిస్టర్ బయటికి రాకపోతే ఈ బొమ్మని పగలగొట్టేస్తా అని బ్లాక్మెయిల్ చేస్తాడు. ఫస్ట్ వాడు అస్సలు రాడు. కానీ లీ నిజంగానే పగలగొట్టేలా ఉండేసరికి భయంతో బయటికి వచ్చి వద్దురా బాబు వద్దు, దాన్ని ఇచ్చేసేయ్ అని అరుస్తాడు. లీ వినకుండా దాన్ని వెరిచేస్తా అని బెదిరిస్తాడు. సడన్ గా ఒక లైట్ వచ్చి అందరినీ వేరే ప్లేస్ కి తీసుకెళ్తుంది. అప్పుడు ఆ మానిస్టర్ అసలు నిజం చెప్తాడు. ఆ బొమ్మ వాడికి ఎందుకు ఇంపార్టెంట్ అంటే చనిపోయిన టీచర్ని బ్రతికించడానికి అది ఒకటే మార్గం అట. ఫ్లాష్ బ్యాక్ లో ఈ మానిస్టర్ మంచోడే, ఆ టీచర్ కి హెల్ప్ చేసేవాడు. జియా అడుగుతుంది మరి ఎందుకు మారావని. వాడు మనుషులని టాయ్స్ లా మార్చడం స్టార్ట్ చేశాడట. టీచర్ బ్రతికి ఉన్నప్పుడే సారీ చెప్పడానికి వెళ్తే ఆమె ఒప్పుకోకుండా వాడిని బంధించిందంట. టీచర్ పవర్స్ అన్ని వాడిని బంధించడానికి వాడడంతో ఆమె వీక్ అయిపోయిందంట. అది అలసుగా తీసుకుని వాడు పారిపోయాడట. ఇప్పుడు ఆమెని అలా వదిలేసి వచ్చినందుకు పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడు. లీ వాడితో మాట్లాడుతూ నువ్వు చేసిన తప్పుకి చావే పరిష్కారం, గిల్ట్తో బ్రతికే బదులు చావడం మేలు, నేను కూడా చనిపోవాలనుకుంటున్నా, కానీ నేను చాలా తప్పులు చేశాను, ఆ రాక్షసులని వదిలిపెట్టాను, అందుకే వాళ్ళని బంధించాకే చచ్చిపోతాను. ఆ లియోన్ గాడు నిన్ను బాగా వాడుకుంటున్నాడు, వాడిని అస్సలు నమ్మకు అని క్లాస్ పీకుతాడు. కానీ ఆ మొండి మానిస్టర్ వినకుండా నేను ఆ లియోన్ గాడితోనే పని చేస్తా అని అటాక్ కి రెడీ అవుతాడు. లీకి చాలా కోపం వచ్చేసి ఏదో మ్యాజిక్ చేయబోతే మానిస్టర్ కి కోపం వచ్చి బీభత్సంగా అటాక్ చేస్తాడు.
ఆ ఫైట్లో లీ మెడ మీద జీ నుదిటి మీద ఒకే రకమైన వింత మార్పు కనిపిస్తుంది. జియాకి అర్థమైపోతుంది ఇద్దరి ఎనర్జీ కలిపితే పవర్ మామూలుగా ఉండదు అని. వెంటనే లీ పక్కన నిల్చొని ఇద్దరు కలిసి ఒక రేంజ్ లో పవర్ రిలీజ్ చేసి ఆ మానిస్టర్ ని పూర్తిగా బంధించేస్తారు. ఇంతలో బయట గడియారం ముందు మన టియోన్ గాడు కాపలా కాస్తూ జియా వాళ్ళు ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ సడన్ గా ఆ గడియారం గడగడ వణికిపోవడం స్టార్ట్ అవుతుంది. సో టియోన్ కి అర్థమైపోతుంది ఆ లియోన్ గాడు గడియారం లోపలికి దూరి జియాని ఫ్రెండ్స్ ని చంపాలని చూస్తున్నాడని. టియోన్ ఫుల్ సీరియస్ అయిపోయి లియోన్ ని అడ్డుకొని నా ఫ్రెండ్స్ ని ఎవరూ టచ్ చేయడానికి వీల్లేదు, వాళ్ళిప్పుడు నా ప్రాణ స్నేహితులు అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. లియోన్ నవ్వుతూ నీ చావు నువ్వే కోరి తెచ్చుకుంటున్నావు అని వెటకారం చేస్తాడు. మరొక పక్క లోపల లీ ఆ విష్ మానిస్టర్తో మాట్లాడుతూ నీకొక గొప్ప హెల్ప్ చేయబోతున్నా అని చెప్పి తన వేరుని ఆ మానిస్టర్ తల మీద పెడతాడు. అంతే ఆ మానిస్టర్కి ఒక వింత విజన్ కనిపిస్తుంది. ఆ విజన్లో వాడు గతంలోకి వెళ్ళి అన్కాన్షియస్లో లేని టీచర్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ వాళ్ళు టీచర్కి మనస్ఫూర్తిగా సారీ చెప్తాడు. టీచర్ కూడా చిరునవ్వుతో వాడిని క్షమిస్తుంది. ఆ క్షమాపణ దొరకగానే ఆ మానిస్టర్ మనసుకి ప్రశాంతత దొరుకుతుంది. వెంటనే వాడు ఆ విచిత్రమైన రూపాన్ని వదిలేసి తను సృష్టించిన మిగతా బొమ్మల్లాగే ఒక చిన్న బొమ్మలాగా మారిపోతాడు. జియా ఆ బొమ్మని చూసి చాలా షాక్ అయి దాన్ని జాగ్రత్తగా తీసి మిగతా బొమ్మల పక్కన పెడుతుంది. మానిస్టర్ పీడ విరగడైపోవడంతో ఉవా వాళ్ళ బ్రదర్ కూడా మామూలు మనిషిలాగా మారిపోతాడు. వాడిలోని ఈవిల్నెస్ పోయి పాత మంచితనం బయటికి వస్తుంది. ఉవా దగ్గరికి వెళ్ళి తాను చేసిన తప్పులకి సారీ చెప్తాడు. అలా బ్రదర్ అండ్ సిస్టర్స్ ఇద్దరు ఎమోషనల్ గా కలిసిపోతారు. అదే టైంలో టియోన్ గాడు కూడా గడియారం నుంచి బయటికి వస్తాడు. జియా వాడిని చూసి మాతో పాటు జర్నీ చేస్తావా అని అడిగితే టియోన్ ఎమోషనల్ అయిపోయి మీతో ఉన్నప్పుడు నాకు ఒక మంచి ఫ్యామిలీ దొరికిన ఫీలింగ్ వచ్చింది, మళ్ళీ ఒంటరిగా బ్రతకలేను, మీతోనే ఉంటానని ఫిక్స్ అయిపోతాడు. జియా హ్యాపీగా వాడిని టీంలోకి వెల్కమ్ చెప్తుంది. నెక్స్ట్ డే టీం అంతా ఆ ఏరియా వదిలి జర్నీ కంటిన్యూ చేయడానికి రెడీ అవుతూ ఉంటే టియోన్ గాడు అందరికంటే ఎక్కువగా ఎక్సైట్ అవుతుంటాడు. జియా టీంతో ఒక సీరియస్ మ్యాటర్ చెప్తుంది. ఈ మధ్య ఒక భయంకరమైన ప్లేగు వ్యాధి బాగా స్ప్రెడ్ అవుతుంది. దీని వెనకాల ఖచ్చితంగా ఏదో మానిస్టర్ అస్తం ఉందని తన అనుమానం చెప్తుంది. ఆ ఇన్ఫెక్టెడ్ విలేజ్ కి రీచ్ అయ్యాక ఇన్ఫర్మేషన్ త్వరగా గ్యాదర్ చేయడానికి విడిపోతారు. టియోన్ యాంగ్ ఒక గ్రూపు, ఉవా జో ఒక గ్రూపు, లీ జియా ఒక గ్రూప్ గా విడిపోతారు. ఇక్కడే ఒక వింత సంఘటన జరుగుతుంది. జో సడన్ గా ఉవాని పక్కకు వెళ్ళమంటాడు. నేను ఒక్కడినే ఉంటా, నా నుంచి దూరంగా ఉండు అని చాలా వింతగా బిహేవ్ చేస్తాడు. ఆ తర్వాత లీ మిగతా టీం కి అప్డేట్ ఇవ్వడానికి వస్తాడు. సడన్ గా ఒక దట్టమైన పొగ వచ్చి యాంగ్ ని చుట్టుముట్టేసి వాడిని పూర్తిగా మింగేస్తుంది. లీ కంగారుగా యాంగ్ పేరు అరుస్తూ ఆ పొగలోకి దూకేస్తాడు. పొగ వల్ల ఎవరికి ఏమీ కనిపించదు. టియోన్ కూడా లోపలికి వెళ్దాం అనుకుంటే ఉవా ఆపేస్తుంది. పరిస్థితి డేంజర్ గా ఉంది, వెయిట్ చేసి చూద్దాం అని వార్నింగ్ ఇస్తుంది. టియోన్ కి ఇష్టం లేకపోయినా కూడా ఆగుతాడు. కాసేపటి తర్వాత యాంగ్ ఏ లీ కాపాడు అని అరుస్తూ కనిపిస్తాడు. ఒక వింత ఆకారం వాడిని ఈడ్చుకెళ్తుంటుంది. లీ వెనకాలే వచ్చి ఆ ఆకారాన్ని పట్టుకుని నేలకేసి బలంగా కొడతాడు. మరొక పక్క జో యాంగ్ కోసం వెతుకుతుంటే ఒక మాస్క్ వేసుకున్న మనిషి అటాక్ చేస్తాడు. జో తిరిగి ఫైట్ చేద్దాం అనుకునే లోపే ఏదో వింత జరుగుతుంది. జో బాడీ సడన్ గా ఫ్రీజ్ అయిపోయి కళ్ళు తిరిగిపోయి చుట్టూ అంతా చీకటిగా మారి అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోతాడు. ఆ మాస్క్ మ్యాన్ జోని ఈడ్చుకెళ్తుంటాడు. కాసేపు తర్వాత జో కాన్షియస్ లోకి వస్తాడు కానీ ఎటు మూవ్ అవ్వలేకపోతాడు. ఫ్రెండ్స్ కి ఏదో క్లూ ఇవ్వాలని గట్టిగా అనుకొని పక్కన ఉన్న టేబుల్ కి తన రక్తాన్ని పూసి గుర్తుగా వదిలేస్తాడు. సీన్ కట్ చేస్తే యాంగ్ ని కాపాడిన లీకి కాన్షియస్నెస్ వస్తుంది. ఆ కిడ్నాప్ చేసినోడిని ఓడించానని యాంగ్ కి చెప్తాడు. అందరూ ఒక దగ్గర చేరుతారు కానీ జో మాత్రం కనిపించడు. అలా వాన్ని వెతుక్కుంటూ వెళ్తే చివరికి జోని కిడ్నాప్ చేసిన ప్లేస్ కి రీచ్ అవుతారు. అక్కడ టేబుల్ మీద ఉన్న రక్తాన్ని చూసి పియోన్ వాసన పట్టి ఇది జో రక్తమే అని కన్ఫర్మ్ చేస్తాడు. జో డేంజర్ లో ఉన్నాడని టీమ్ కి అర్థమై టెన్షన్ పడతారు. ఇంతలో ఆ మాస్క్ మ్యాన్ జోని ఈడ్చుకుంటూ వెళ్లి ఒక అమ్మాయి ముందు పడేస్తాడు. జో తన కత్తిని ఆ అమ్మాయికి ఇస్తాడు. ఆమె ఆ కత్తిని చూడగానే ఎక్సైట్ అయ్యి చేతిలోకి తీసుకుంటుంది. కానీ ఆ కత్తి వల్ల ఆమెకి కరెంట్ షాక్ కొడుతుంది. అది స్పెషల్ కత్తి అని, అర్హత ఉన్న వాళ్ళు మాత్రమే వాడగలరు అని ఆమెకి అర్థమవుతుంది. జోని చైన్స్ తో కట్టేయడానికి ఆమె దగ్గరికి వస్తే జో తప్పించుకొని వెనక్కి జంప్ చేస్తాడు. అప్పుడు ఆమె
ఒక చిన్న రెడ్ బీడ్ని జో మీదకి విసురుతుంది. అది పేలి ఎర్రటి పొగ రావడంతో జోకి మత్తు వస్తుంది. ఆమె దగ్గరికి వచ్చేసి తన పేరు రయాన్ అని చెప్పి తను ఒక డీమన్ అని రివీల్ చేస్తుంది. నా ప్లాన్ ఏంటంటే లీని చంపడం అని చెప్తుంది. జో నవ్వేసి లీని చంపడం ఎవరి వల్ల కాదు, చంపాల్సి వస్తే నేనే చంపుతా అని వెటకారం వేస్తాడు. తనేమో అందుకే నిన్ను కిడ్నాప్ చేశాను, లీని చంపడానికి నువ్వు నాకు హెల్ప్ చేయాలి అని డిమాండ్ చేస్తుంది. జో డైరెక్ట్గా నో చెప్పేస్తాడు. లీని చంపే నిర్ణయం నాది, నీకు హెల్ప్ చేయను అంటాడు. ఆ డిమాండ్కి పిచ్చి కోపం వచ్చేసి నాకు నో చెప్పినోడు అసలు లేనే లేడు అని జో భుజం మీద కత్తితో లైట్గా పొడిచి వార్నింగ్ ఇస్తుంది. నువ్వు ఇష్టంగా హెల్ప్ చేయకపోయినా సరే నేను ఫోర్స్డ్గా అయినా చేయిస్తాను అని చెప్పి సడన్ గా తన కళ్ళని మార్చేస్తుంది. తన పవర్ ని యూజ్ చేసి జో మైండ్ ని కంట్రోల్ చేసేస్తుంది. జో ఒక రోబోట్ లాగా మారిపోయి బ్లాంక్ గా ఆమె వైపు చూస్తూ సరే నీకు హెల్ప్ చేస్తానని చెప్పేస్తాడు. మరొక పక్క జియా టీం జో కోసం వెతుకుతూ ఉంటారు. ఇప్పుడంతా ఒక ఇల్యూజన్ లాగా ఉంటుంది. సడన్ గా ఒక శవం యాంగ్ కాల్ పట్టుకుంటుంది. యాంగ్ గాడు భయంతో కెవ్వుమని అరుస్తాడు. లీ సింపుల్ గా చేయి ఊపి లేవరా ఫూల్ అంటాడు. అది నిజం కాదని అదొక భ్రమ అని రివీల్ చేస్తాడు. ఇక్కడ శవాలు గివాలేం లేవురా, అదంతా పైన వేలాడుతున్న ఆ మ్యాజికల్ గంట వల్లే కనిపిస్తున్నాయని చెప్తాడు. జియా ఆ గంటని చూపించగానే అది కింద పడిపోతుంది. టీం ముందుకెళ్తుంటారు. ఆ గంటని సెట్ చేసింది రాయన్ అని మనకి తెలుస్తుంది. గంట పడిపోగానే ఆమె కూడా తెలిసిపోతుంది. జియా వాళ్ళు వెళ్ళిపోయాక ఎవరో వచ్చి ఆ గంటని తీసేసుకుంటారు. రాన్ ఒక మ్యాజికల్ అగరబత్తి వెలిగించి స్పృహలోకి వచ్చిన జో దగ్గరికి వస్తుంది. నీ ఫ్రెండ్స్ ఏమో దగ్గరికి వచ్చేస్తున్నారని చెప్తుంది. జో చాలా నమ్మకంతో వాళ్ళు నన్ను కనిపెట్టేస్తారు, నన్ను కాపాడేస్తారని చెప్తాడు. రాన్ ఒక విచిత్రమైన నవ్వు నవ్వి వాళ్ళ కోసం అప్పుడే ఒక గ్రాండ్ వెల్కమ్ ప్లాన్ చేసి పెట్టారని చెప్తుంది. మరొక పక్క జియా జో కోసం వెతుకుతూ ఉంటే దారిలో ఒక వింత కుర్రాడు కనిపిస్తాడు. జియా వాడితో మాట్లాడుతూ నువ్వు జోని చూసావా అని అడిగితే వాడు కొంచెం వెటకారంగా నా అంత హైట్ ఉంటాడు కానీ నా అంత అందంగా మాత్రం ఉండడు వాడేనా అని జోక్ చేస్తాడు. అతను చెప్పింది విన్నాక యాంగాడు ఊరుకుంటాడా, మా జోగాడు నీకంటే అందగాట్రా పందికొక్కు, వీడి మాటలు నమ్మకు అని గొడవకి దిగుతాడు. లీకి చాలా మండిపోయి ఇప్పుడు గనక నువ్వు నోరు ముయ్యకపోతే నిన్ను షవర్మ చేసేస్తా అని యాంగ్ మీద గట్టిగా అరుస్తాడు. ఆ దెబ్బకి యాంగ్ గాడు భయంతో గడ్డకట్టుకుపోతాడు. ఆ కుర్రాడు జోని చూడలేదని చెప్పడంతో ఎవరి దారిలో వాళ్ళు వెతుక్కుంటూ వెళ్తారు. చివరికి ఒక పురాతనమైన స్టోన్ ఛాంబర్ దగ్గరికి వెళ్తారు. ఆ గోడల నిండా ఏవో చెక్కడాలుంటాయి. అక్కడ జియాకి జో కనిపిస్తాడు. ఫుల్ హ్యాపీగా జో అని అరుచుకుంటూ వెళ్తుంటే లీ ఆమెని వెనక్కి లాగి ఆపుతాడు. జో ప్రవర్తనలో ఏదో తేడా ఉంది. వాడి చేతిలోని కత్తి వింతగా మెరుస్తుంది. జో మొహంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా సీరియస్ గా లీ వైపు నడుచుకుంటూ వస్తాడు. ఇద్దరి మధ్య బీభత్సమైన ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ లీ గెలిచినట్టు అనిపించిన జో తన ఫుల్ పవర్ వాడి ఒకే దెబ్బతో లీని జియాని కింద పడేస్తాడు. కరెక్ట్ గా అప్పుడే రాన్ ఎంట్రీ ఇస్తుంది. సారీ లీ, నాకు స్వేచ్ఛ కావాలి అంటే నిన్ను చంపక తప్పదు అని చెప్తుంది. నా చావుకి నీ స్వేచ్ఛకి సంబంధం ఏంటి అని లీ అడిగితే ఆమె చెప్పకుండా జోకి సైగ చేసి వాడిని లేపేసేయ్ అని ఆర్డర్ చేస్తుంది. జో కత్తి పట్టుకొని లీని చంపడానికి దగ్గరికి వస్తాడు. ఇంకేముంది అయిపోయింది అనుకునే టైంలో సడన్ గా లీ లేచి జో చేతిని గట్టిగా పట్టుకుంటాడు. రాన్ వైపు చూసి ఒక విక్టరీ స్మైల్ ఇస్తాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఫైట్ లో జో దగ్గరికి వచ్చినప్పుడే లీ తన పవర్ వాడి జో మైండ్ ని కంట్రోల్ చేసి బ్రేక్ చేసేశాడు. ఇప్పుడు జో నార్మల్ అయిపోయాడు. రాన్ షాక్ అయ్యి పారిపోవడానికి చూస్తుంటే జో ఆమె మీద అటాక్ చేస్తాడు. వెంటనే ఆమె అసిస్టెంట్ ఇందాక జియాతో మాట్లాడిన ఆ పందిగాడు సడన్ గా ప్రత్యక్షమై ఆమెను పట్టుకుని మాయం చేసి అక్కడి నుంచి టెలిపోర్ట్ చేసి తీసుకెళ్లిపోతాడు. ఇది చూసిన టియోన్ యాంగ్ కి ఒక విషయం చెప్తాడు. యాంగ్ గాడు డాక్టర్ కదా, శత్రువైనా సరే గాయపడితే చూడలేడు, అందుకే వాళ్ళని ఫాలో అవుతాడు. ఆ కుర్రాడే రాన్ అసిస్టెంట్ అని తెలుస్తుంది. రాన్ గురించి ఏదో తేడాగా అనిపించినా యాంగ్ హెల్ప్ చేయడానికి డిసైడ్ అవుతాడు. అప్పుడు రాన్ అసలు నిజం కక్కుతుంది. సిటీలో ఆ ప్లేగ్ వ్యాధిని స్ప్రెడ్ చేసింది నేనే అని. యాంగ్ షాక్ అయ్యి ఎందుకు చేశావు అని అడిగితే ఆమె తన ఫ్లాష్ బ్యాక్ చెప్తుంది. ఒకప్పుడు జనాలు ఆమెని దేవతలాగా చూసేవారంట. ఆ రెస్పెక్ట్ ఇంకా పెరగాలని తానే ఆ జబ్బుని వదిలి తానే ఆపితే జనాలు నెత్తిన పెట్టుకుంటారని ప్లాన్ చేసిందంట. కానీ ఆ జబ్బు ఆమె కంట్రోల్ దాటిపోయి జనాలు చనిపోతారు. దానితో జనాలు ఆమెని ద్వేషించి చాలా కొట్టి సజీవ సమాధి చేయడానికి కూడా చూశారంట. అప్పటి నుంచి ఆమె ఇంట్లో దాక్కొని చనిపోయినట్టు నటిస్తూ ఈ అసిస్టెంట్ మీద ఆధారపడి బ్రతుకుతోందంట. ఇకపోతే
లేకపోతే యాంగ్ ఆమె గాయానికి ట్రీట్మెంట్ చేస్తుంటాడు. ఇంతలో లీ అక్కడికి కోపంగా వస్తాడు. రాన్ని చూసి నీ ఓనర్ని సరిగ్గా చూసుకోలేవా అని తన అసిస్టెంట్ మీద అరుస్తాడు. ఆ అసిస్టెంట్ లీ కాళ్ళ మీద పడి ప్లీజ్ ఆమెని కాపాడు అని బ్రతిమిలాడతాడు. అప్పుడు వాడు తన హీలింగ్ ఎనర్జీని వాడతాడు. అప్పుడు తెలుస్తుంది వాడు కూడా మానిస్టర్ వరల్డ్ నుంచి పారిపోయి వచ్చినోడే అని. హ్యూమన్ వరల్డ్ లో వాడికి దొరికిన ఫస్ట్ ఫ్రెండ్ ర్యాన్ అట. అందుకే ఆమె కోసం ప్రాణం ఇవ్వడానికైనా రెడీ అయ్యాడు. వాడు తన బాడీలో నుంచి ఒక మెరుస్తున్న ఆర్బ్ అదే మనీ బయటకు తీసి లీకి ఇస్తాడు. ఇది ఆ జబ్బుని తగ్గించే మందు. నా బాడీలో ఇలాంటి ఆర్బ్ ఉందని తెలిసే ర్యాన్ నిన్ను చంపాలని ప్లాన్ వేసింది. ఆమెని క్షమించు అని చెప్పి ఆ ఆర్బు లీకి ఇచ్చేసి వాడు గాలిలో కలిసిపోతాడు. అంటే సాక్రిఫైస్ చేసేసుకుంటాడు. ర్యాన్ నిద్ర లేచి తన అసిస్టెంట్ తన కోసం ప్రాణం త్యాగం చేశాడని తెలుసుకుని గుండె పగిలేలా ఏడ్చేస్తుంది. లీ ఆమెని ఓదార్చి వాడి త్యాగం వృధాగా పోకూడదు అని చెప్పి తన పవర్తో ఆమె గుండెలో ఉన్న చీకటిని క్లీన్ చేసేస్తాడు. అంటే ఈవిల్నెస్ ని పోగొట్టేస్తాడు. ఆమె మళ్ళీ నార్మల్ మనిషిలా మారిపోతుంది. ప్యారలల్ గా లియోన్ గాడు పెయిన్ తో విలవిల్లాడిపోతుంటాడు. ప్రపంచంలో ఈవిల్ తగ్గే కొద్దీ వాడి పవర్ కూడా తగ్గిపోతుందన్నమాట. ర్యాన్ బుర్రలో ఈ చెడ్డ ఐడియాలు ఎక్కించింది లియోన్ గాడే అని తెలుస్తుంది. ఇంతలో టియోన్ ఉవాని ఎత్తుకొని పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆమెకి కూడా ఈ ప్లేగు సోకి సీరియస్ గా ఉంటుంది. ర్యాన్ అది చూసి గిల్టీగా ఫీల్ అయ్యో సారీ అని చెప్తుంది. ఎందుకంటే చేసిందంతా చేసింది కదా మొండి పిల్ల. జియా భయంతో ప్లీజ్ ఉవాని కాపాడండి అని ఏడుస్తుంది. యాంగ్ ఆ అరుపుతో ఒక మందు రెడీ చేస్తాడు. కానీ ఒక చిక్కు వచ్చి పడుతుంది. కానీ అది మందో లేక విషమో తెలియదు. ఎవరో ఒకరు తాగి టేస్ట్ చేయాలి. లీ వెంటనే లాక్కొని ఎలాగో నేను చావను కదా అని తాగేస్తాడు. తాగగానే సడన్ గా దగ్గడం స్టార్ట్ చేస్తాడు. జో కంగారు పడిపోయి ఏమైందిరా అంటే లీ కూల్గా నవ్వి ఏం లేదురా బాబు బాగా చేదుగా ఉంది అంతే అని జోక్ చేస్తాడు. జోకి చాలా మండిపోయి నిజంగా చచ్చిపోతే నీ జోకుల గోల వదిలేది కదరా అని తిడతాడు. ర్యాన్ మంచిగా మారి తన అసిస్టెంట్ కోరిక మేరకు జనం మధ్యలో బ్రతకడానికి వెళ్ళిపోతుంది. తర్వాత యాంగ్ గాడు ఒంటరిగా నడుస్తుంటే ఒక చెట్టు మీద రక్తం చుక్కలు కనిపిస్తాయి. ఆ చెట్టు కొమ్మ సడన్ గా వాడి కాల్ని పట్టేసుకుంటుంది. యాంగ్ కళ్ళు నల్లగా మారిపోతాయి. వాళ్ళ అమ్మని సేమ్ ఇలాగే ఒక చెట్టు చంపిన సీన్ గుర్తొచ్చి ట్రాన్స్ లోకి వెళ్ళిపోతాడు. జో వచ్చి వాడిని తట్టి లేపుతాడు. యాంగ్ భయపడుతుంటే జో ధైర్యం చెప్తాడు. చెట్లు ఎవరిని చంపవు. మా నాన్న చనిపోతే నేను చెట్టు దగ్గరే ఓదార్కు వెతుక్కున్నా. అదంతా నీ భ్రమ అని సర్ది చెప్తాడు. ఆ రాత్రి జియా ఫుల్ ఖుషీగా ఫ్రెండ్స్ అందరినీ పిలిచి మంచిగా దావత్ సెలబ్రేషన్ చేసుకుంటుంది. వలస పెట్టి మిషన్ సక్సెస్ అయ్యాయి కదా. యాంగాడు విలేజ్ మొత్తాన్ని కాపాడేశాడు. ఉవా కూడా బతికేసింది. ఇంకేముంది నైట్ అంతా రచ్చే. టియోన్ యాంగడైతే మంచి సెలబ్రేషన్స్ చేసుకుంటూ డ్యాన్సులు వేస్తుంటారు. అంతా హ్యాపీగా సాగిపోతున్న టైంలో సడన్ గా జియా సీరియస్ లుక్ తో ఉవా వైపు తిరిగి నువ్వు ఆ కమాండర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చే స్పై కదా నువ్వే కదా అని డైరెక్ట్ గా అడిగేస్తుంది. ఆ మాటకి ఉవాకి ఫ్యూజులు ఎగిరిపోయి అలా బొమ్మలా నిల్చుండిపోతుంది. అప్పుడు జియా అసలు విషయం చెప్తుంది. ఎవరో నాకు మెసేజ్ చేశారు మనలో ఒక ద్రోహి ఉన్నాడు అని. నేను ఎవరిని అన్యాయంగా నిందించను, కానీ ఆ ద్రోహి ఎవరో తెలిస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టను అని వార్నింగ్ ఇస్తుంది. టాపిక్ డైవర్ట్ చేద్దాం అనుకుంటే మన జోగాడు అతి తెలివి ప్రదర్శించి నాకు తెలుసులే ఆ ద్రోహి ఎవరు, వాడి చేతి మీద ఒక మార్క్ ఉంటది అని యాంగ్ మీద డౌట్ పడి వాడి చేయి గట్టిగా పట్టుకొని చెక్ చేస్తాడు. తీరా చూస్తే అక్కడ ఏ మార్కు ఉండదు. అందరి ముందు అలా డౌట్ పడేసరికి యాంగడు బాగా హర్ట్ అవుతాడు. ఇందాకే విలేజ్ ని కాపాడాను నన్నే ద్రోహి అంటారా అని ఫీల్ అయి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో ఆ పార్టీ కాస్త గుడువతో ఎండ్ అవుతుంది. తర్వాత యాంగ్ పడుకుందామని వెళ్తాడు కానీ నిద్ర పట్టదు. ఎవరో డోర్ బయట నిల్చున్నట్టు అనిపిస్తుంది. కానీ సౌండ్ ఆగిపోతుంది. అక్కడ ఉంది మన జోగాడే. లోపలికి వెళ్ళి సారీ చెప్తామనుకుంటాడు. కానీ యాంగాడు ఎక్కడ రిజెక్ట్ చేస్తాడు అని భయపడి చెప్పకుండానే వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ యాంగ్ ని కూల్చడానికి ట్రై చేస్తారు. టియోన్ గాడు ఎక్కడి నుంచో చికెన్ దుబ్బేసి తెచ్చి రారా మావా తిందాం అని పిలుస్తాడు. కానీ యాంగ్ వాడిని పట్టించుకోకుండా జో వైపు చాలా విచిత్రమైన లుక్ ఇచ్చి వెళ్ళిపోతాడు. అది చూసి లీ జోకి గట్టిగా క్లాస్ పీకుతాడు. నువ్వేరా అంతా చెడగొట్టావు, లేనిపోను నిందలు వేశావు, ఇప్పుడే వెళ్ళి ఆ పిల్లడిని కూల్చేయి లేకపోతే వాడు టీంని వదిలేసి వెళ్ళిపోతాడు. వాడిలాంటి డాక్టర్ దొరకడం కష్టం, తర్వాత మనకే రిస్క్ అని వార్నింగ్ ఇస్తాడు. జోకి తన తప్పు అర్థమై ఎలాగైనా సారీ చెప్పాలని ఫిక్స్ అవుతాడు. ఆ తర్వాత వాళ్ళ జర్నీ కంటిన్యూ చేస్తూ ఒక ఐస్ మౌంటైన్ దగ్గరికి వెళ్తారు. అక్కడ ఒక తెలివైన ముసలాయన కనిపిస్తాడు. ఆయన లీతో ఒక షాకింగ్ విషయం చెప్తూ నీ బాడీలో సగం పవర్ స్టోన్ ఉన్న
నీకెందుకు దాని పవర్ తెలియట్లేదో తెలుసా? ఎందుకంటే మిగతా సగం రాయి జియా బాడీలో ఉంది. జియాలో ఉన్న రాయి మేల్కొంటే తప్ప నీలో ఉన్న రాయి యాక్టివేట్ అవ్వదు అని చెప్తాడు. లీకి మైండ్ బ్లాక్ అవుతుంది. జియాతో తనకి ఇలాంటి లింక్ ఉందని వాడికి ఇప్పుడే తెలుస్తుంది. కరెక్ట్ గా ఇదే టైంలో ఉవాకి గతం గుర్తొస్తుంది. ఆ కమాండర్ గాడు జియా గురించి ప్రతి చిన్న విషయం తనకు రిపోర్ట్ చేయమని ఆర్డర్ వేసిన సీన్ మనకి చూపిస్తారు. అంటే జియా అనుమానించినట్టు నిజమైన స్పై ఉవా అని అన్నమాట. మరొక పక్క జో కొన్ని పండ్లు తీసుకొని యాంగ్ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పడానికి ట్రై చేస్తాడు. కానీ యాంగ్ గాడు ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటాడు. జోకి ఏం చేయాలో తెలియక మొహం చిన్నగా వేసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అదే టైంకి లీ జియా దగ్గరికి వెళ్ళి ఒక వింత కోరిక కోరతాడు. మనం మానిస్టర్స్ అందరినీ వేసేసాక నువ్వు కూడా నన్ను వేసేయాలని చెప్తాడు. జియా షాక్ అయి నేను అలా ఎప్పటికీ చేయను అని బాధగా చెప్తుంది. కానీ లీ వినిపించుకోడు. నాకు ఈ బ్రతుకు మీద విరక్తి వచ్చేసింది. ఇది ఎండ్ అవ్వాలి అంతే. నాలో ఉన్న పవర్ స్టోన్ ముక్క తీసుకొని నీలో కలుపుకో, అప్పుడు నువ్వు ఫుల్ పవర్ఫుల్ అవుతావని ఫోర్స్ చేస్తాడు. జియా మాత్రం నాకు పవర్స్ మీద ఆశ లేదు, ఈవిల్ నశించాలి, మాన్స్టర్స్ వాళ్ళ లోకానికి వెళ్ళిపోవాలి అంతే అని క్లియర్ గా చెప్తుంది. సడన్ గా లీ టాపిక్ మార్చి అసలు నీకు జోకి మధ్య రిలేషన్ ఏంటి అని ఆరా తీస్తాడు. అంటే కొంచెం జెలసీ అన్నమాట. జియా కన్ఫ్యూజ్ అయిపోయి మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, ఎందుకు అలా అడుగుతున్నావు అంటుంది. నెక్స్ట్ సీన్ లో టియోన్ జో కలిసి ఒక క్యాసిల్ గేట్ ని తగలబెడుతుంటారు. ఇంతలో కొంతమంది సోల్జర్స్ అటువైపు రావడం చూస్తారు. వాళ్ళ కమాండర్ ఫేస్ కి మాస్క్ వేసుకుని ఉంటాడు. సడన్ గా ఆ కమాండర్ తన చేతులు కదిలించగానే ఆ సోల్జర్స్ అందరూ భయంకరమైన ఆకారంలోకి మారిపోతారు. అది చూసి టియోన్ గాడు భయంతో ఒరే వాళ్ళు మానిస్టర్స్ కాదు, అలాగని మనుషులు కూడా కాదు, ఏంట్రా బాబు ఇది అని అరుస్తాడు. వాళ్ళు తేరుకునే లోపే అటాక్ స్టార్ట్ అవుతుంది. చాలా భయంకరమైన ఫైట్ జరుగుతుంది. టియోన్ గాడు దాదాపు చనిపోయే స్టేజ్ కి వెళ్తే జో కాపాడతాడు. జోకి అప్పుడు అర్థమవుతుంది వాళ్ళు నిజంగానే మనుషులు, కానీ ఆ కమాండర్ గాడు ఏదో పవర్ఫుల్ స్పెల్ వాడి వాళ్ళని అలా మార్చేశాడు అని. ఇటువైపు జియా స్పృహ లేకుండా పడుకుని ఉంటుంది. కొంతమంది సన్యాసులు అదే మంక్స్ ఆమె చుట్టూ చేరి ఆమె పవర్స్ పెంచడానికి పూజలు చేస్తుంటారు. సడన్ గా అక్కడ లియాన్ ప్రత్యక్షమవుతాడు. లీతో మాట్లాడుతూ తన అసలు ప్లాన్ రివీల్ చేస్తాడు. ఈ ప్రపంచాన్ని మొత్తం నాశనం చేస్తా, నా మిషన్ పూర్తయ్యేదాకా నిద్రపోను అని శపథం చేస్తాడు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఆ లియోన్ గాడు ఒకప్పుడు లీకి క్లోజ్ ఫ్రెండ్ అంట. లీని హ్యూమన్ వరల్డ్ కి తీసుకుని వచ్చింది కూడా వాడేనట. ఇంతటితో పార్ట్ 2 అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎపిసోడ్స్ కావాలంటే మెసేజ్ పెట్టండి. అలాగే ఛానల్ని లైక్ చేయడం మర్చిపోవద్దు, హైప్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని డ్రామాస్ కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.